వైద్యం అనేది అత్యంత కీలకం. ఈ దేశం ప్రభుత్వం వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది, విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ప్రభుత్వము ఈ కోట్లాది ప్రజలకు విద్యను వైద్యాన్ని అందుబాటులో తీసుకురాలేకపోయింది. ప్రభుత్వంతో పోటీ పడి క్రిస్టియన్ మిషనరీస్ ఒక వార్ లాగా ఒక యుద్ధం చేస్తే ఎంత గొప్పగా యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తామో, క్రిస్టియన్ మిషనరీస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ని ప్రాధాన్యత తీసుకొని విద్యను వైద్యాన్ని ప్రభుత్వంతో సమానంగా ఈ దేశంలో పేదలకు అందించదు. కాబట్టి ఈ దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రపంచానికి మేధస్సును అందించే సైంటిస్టులను, ఇంజనీర్లను ఈ రోజు మనం 3 సంవత్సరాలు చేయగలుగుతామంటే ఈనాటి జీవన ప్రమాణత్వాలు మధ్య కాలం ప్రయత్నం చేసినాయో వారితో పోటీ పడి సేవ చెయ్యాలి, మానవాళిని కాపాడాలి, ఈ కాపాడిన మానవాళికి విద్యను అందించాలి అని క్రిస్టియన్ మిషనరీస్ కంకణం కట్టుకొని అంకిత భావంతో సేవలు అందించింది. కాబట్టి ఈ దేశంలో విద్య వైద్యము క్రిస్టియన్ మిషనరీస్ అందించిన సేవలని అభినందించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉన్నది. మన రాజ్యం అందరికీ విద్య, ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందుకు అర్థమవుతుందా? నల్లట పుస్తకం చదివితే దిమాగ్ ఖరాబ్ అయింది, దిమాగ్ మనిషి వెంటనే మనిషి. ఈ రాజ్యం